హాయ్ అండి. ఇదేంటో తెలుసా? నాకు చాలా అంటే చాలా ఇష్టమైనది. నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి దీన్నైతే పెట్టుకుంటాను. ఏంటో కాదండి, గోరింటాకు. పెళ్ళిళ్ళకి గానీ, ఫెస్టివల్స్‌కి గానీ నాకు చాలా ఇష్టము. కోన్ కంటే ఎక్కువ ఇదే పెట్టుకుంటాను. దీన్ని బాగా ఎర్రగా పండేలాగా తయారు చేసుకుందామండి. మిక్సీ జార్‌లో గోరింటాకు అంతా వేసేసుకొని, ఇందులో కొంచెం చింతపండు లేకపోతే ఒక నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ అంటే రసం కాదండి, కాయని కట్ చేసి ముక్కలు ముక్కలు వేసేసుకోండి. అలాగే ఒక 2 ఒక్కలు, కొద్దిగా పెరుగు వేసుకోండి. నీళ్ళైతే అస్సలు వేయొద్దు. నీళ్ళ బదులు కావాలంటే ఇంకొంచెం పెరుగైనా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసినప్పుడు గోరింటాకు ఎలా ఉండాలంటే అనుకుగా జారిపోకూడదు, గట్టిగా ఉండి చేతికి అంటుకోకుండా ఊడిపడకూడదు. ఇలా వేలు ముంచితే కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. జారకూడదు, ఊడిపడకూడదు. మొత్తం చూడండి బాగా అంటుకుంది కదా, ఇలా తయారు చేసుకోవాలి. యాక్చువల్గా నేను గోరింటాకు చేసేటప్పుడు చేతులు అయితే అస్సలు పెట్టను, ఎందుకంటే నేను 2 చేతులకు పెట్టుకుంటాను అనమాట. రేపు పెట్టుకొని ఎలా పండిందో వీడియో చేస్తాను. మీరైతే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్